నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ట్యాక్స్ వసూలు త్వరితగతిన పూర్తి చేయాలి. అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా జరగాలి. మున్సిపల్ అధికారుల రివ్యూలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచనలు. ఆల్ఫాజోలం కలిపే కళ్ళు కంటే ఇప్పసార ఆరోగ్యానికి మంచిది. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగం. ఆర్మూర్లో వీధి కుక్కల బెడదను పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ లహరికి వినతి పత్రాన్ని అందజేసిన ఓ బాలుడు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మరియు డీజిల్ కొరత లేదు. పెట్రోల్ డీజిల్ దొరకదన్న భయంతో బంకులలో బార్లు తీరుతున్న ప్రజలు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ట్యాక్స్లు 100% వసూలు చేసి మున్సిపల్ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని, ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతామని ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ లహరి మరియు వైస్ చైర్మన్తో పాటు అధికారులతో మున్సిపల్ ట్యాక్స్ వసూలు మరియు అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలని, ప్రజలు సహకరించాలని, సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి బల్దీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు. అధికార యంత్రాంగం సైతం ట్యాక్స్ల వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేశారు. మున్సిపాలిటీ కూడా పోయాం. నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మున్సిపాలిటీలో రోజు మనకు పొద్దున్న ఇవ్వగానే కావాల్సింది నీళ్లు, వాటర్, మనం వాడిన వేస్టేజ్ తీసుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఉంది మున్సిపాలిటీ కానీ పంచాయతీలకు కానీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మున్సిపాలిటీకి 18 గరోడ్స్ ఇచ్చాం. ఆ 18 గరోడ్స్ ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా చేయమని చెప్పడం జరిగింది. చిన్న చిన్న వ్యాన్ల మీద చిన్న ఆటోల మీద తీసుకెళ్తా ఉన్నారు. అది ఎక్కడ ఆర్మూర్ అనుకోండి, చిన్న ఆటోలు అది ఇంత పోదు. అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ ఎక్కడ సిటీలో కూడా ఒక్కటి తీసుకోండి, ఒక్కడిని డంప్ చేసి రోజు పొద్దున్న ఇవ్వగానే ఒక టిప్పర్లో డంప్ తీసుకుపోయి వేయాలి. ఇప్పుడు నిజామాబాద్లో కూడా ప్రైవేట్ అలర్ట్ చేశారు. ఒక 50 హౌజెస్ కు ఒక వ్యాన్ పెట్టుకొని 500 హౌజెస్ కు ఒక వ్యాన్ పెట్టుకొని ఈచ్ హౌజెస్ కు 100 రూపీస్ కలెక్షన్ చేసుకుంటూ డీజిల్ సంబంధం లేదు, మెయింటెనెన్స్ సంబంధం లేదు, ఏది సంబంధం లేకుండా వాళ్ళే నడుపుతా ఉన్నారు. బోధనలో కూడా అదే విధంగా చేస్తా ఉన్నాం. ఒకటి మున్సిపాలిటీలో మనకు రోజు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి మన ఫండ్స్ మనమే యూజ్ అయ్యేటట్టు ఆ విధంగా చేయమని సూచనలు ఇచ్చడం జరిగింది. ట్యాక్సెస్ మార్చి వరకు రావాలి, తప్పనిసరిగా కడతా ఉన్నారు. కానీ ఇంకా 10% కట్టిన వాళ్లకు ఎక్కడన్నా లీగల్ ఏం యాక్షన్ తీసుకోవాలో అది ఆఫీసర్ల పేరు వదిలేస్తా ఉన్నాం. దయచేసి కట్టని వాళ్లకు తప్పనిసరిగా కట్టిపియాలి, ఆఫీసర్లు అదే చేయాలి. ప్లస్ ప్రజలు కూడా కట్టని వాళ్ళకి కట్టిపియాలని ప్రజలకు కోరుతా ఉన్నాం. తమ కాలనీలో వీధి కుక్కల సమస్యలు పరిష్కరించాలని కాలనీకి చెందిన ఓ బాలుడు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డు అవుట్ గల్లీకి చెందిన ఓ బాలుడు తమ కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని, అధికారులు పట్టించుకోవటం లేదని చైర్మన్కు వినతి పత్రాన్ని అందజేశాడు. ఈ సందర్భంగా బాలుడు మాట్లాడుతూ కాలనీలో కుక్కల బెడదతో రాత్రి వేళలో బయటకు రావాలంటే భయంగా మారిందని, ఇప్పటికే పలుమార్లు కుక్కల దాడిలో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని, అధికారులు స్పందించడం లేదని అన్నాడు. ఇప్పటికైనా చైర్మన్ అధికారులు స్పందించి తమ కాలనీలో కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన చైర్మన్ వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా మా గల్లీలో కుక్కలు ఉన్నాయి. ఒక బాబు చిన్న బాబు చావు కొట్టేసింది. అయితే ఎవరు పట్టించుకుంటలేరు. అయితే నేను లెటర్ ఇవ్వడానికి కమిషనర్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి లెటర్ ఇచ్చాను. 33 వార్డు కుక్కలు బాగా కలుస్తున్నాయి. మా గల్లీలో లెటర్ రాసి ఇచ్చింది. గల్లీ బి మహేష్ ఇందాకే వాళ్ళ కుక్కల బెడద సమస్య ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే దానికి పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. గుల్ఫారం కళ్ళు కంటే సారా కళ్ళు ఎంతో మేలని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు దుకాణాలలో గుల్ఫారం కళ్ళులో ఆల్ఫాజోలం సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల వాటికి బానిస అయిన వాళ్ళు పిచ్చోళ్ళగా తయారవుతున్నారని, ఇప్పసారాను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని కళ్ళు దుకాణాలలో మితిమీరిన స్థాయిలో ఆల్ఫాజోలం కలుపుతూ కళ్ళు విక్రయాలు కొనసాగిస్తున్నారు అని, వాటి వల్ల మెదడుకు ఎంతో ప్రభావం
ప్రభావం ఏర్పడుతుందని, పిచ్చోళ్ళలాగా తయారై వాటిని ఒక్కరోజు కూడా తాగకపోతే ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ఇప్పసారాను తయారు చేసి ప్రజలకు తక్కువ ధరకు ఇస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. నాటి కాలంలో గ్రామీణ స్థాయి వాళ్ళు ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష మునిపెల్లి, లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు. 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికిన అధ్యక్ష. దానికి మీకు కల్తీసార కాదు, ఇది ఇప్పసార కాదు, ఇది ఆర్గానిక్. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం ఆగుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము సిరికొండ ఏరియాలో చావులు మేము చూస్తున్నాం. వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడు గుల్ఫారం కళ్ళు తాగి అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడ్ ఆ పోడు వ్యవసాయానికి అడివంతా తవ్వేస్తున్నారు అధ్యక్ష. దీని వల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగు. ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ప్రభుత్వాలు, అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని తేల్చి చెప్పినప్పటికీ వాహనదారులు పెట్రోల్ బంకుల్లో బార్లు తీరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత అధికారులు ఎటువంటి కొరత లేదని ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలలో మాత్రం భయాందోళనలు తగ్గట్లేదు. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇప్పటి నుండే ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లో బార్లు తీరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ మార్కెట్, వీక్లీ మార్కెట్, థాయ్ బజార్ వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో పలువురు పాల్గొని డీడీలు అందించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడంతో వేలంపాటను అధికారులు వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ అవ్వడం వలన ఈనాటి థాయ్ బజార్ వేలంని గౌరవ ఉన్నత అధికారులకు చర్చించి వాళ్ళ దగ్గరికి దృష్టిలో తీసుకెళ్లి తదుపరి డేట్లని నిర్ణయించి గౌరవ ప్రెస్ సభ్యులందరికీ తెలియజేస్తాము. అబ్జెక్షన్ ఏమని వచ్చింది అంటే, గతంలో పాడిన థాయ్ బజార్ వేలం పాటకి ప్రస్తుతంలో డీడీ పరంగా మాకు వచ్చిన వాళ్ళ పరంగా సంబంధం, వాళ్ళు ఒకటే ఫ్యామిలీ నుండి వచ్చేది అని చెప్పి మాకు అబ్జెక్షన్ అనేది ఒక పరంగా రేజ్ అయింది. తదుపరిగా వాళ్ళని పార్టిసిపేట్ చేపించడమా లేదా అనేది ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి డేట్ని అనౌన్స్ చేస్తాం సార్. కావున దీన్ని మీరు అందరూ స్వీకరించి మాకు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో సమగ్ర ఓటర్ సర్వేపై BLOలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు BLOలు ఇంటింటికి వెళ్లి ఏ విధంగా ఓటర్ సర్వే నిర్వహించాలో వివరించారు. BLOలకు ఇచ్చిన ఓటర్ ఫామ్లలో ప్రతి ఒక్కరూ ఓటర్లు ఫిలప్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం చేసి ఇచ్చే విధంగా చూడాలని సూచించారు. స్థానం మార్పిడి, మృతి చెందిన ఓట్లను పూర్తిగా తొలగించాలని లేదా షిఫ్ట్ అయ్యే విధంగా చూడాలని అన్నారు. 21 సంవత్సరాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తిరిగి సమగ్ర ఓటర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని, ఎప్పుడూ ప్రభుత్వం ఓటర్ సర్వే చేపట్టిన BLOలు సంసిద్ధంగా ఉండటానికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు, అధికారులు, BLOలు తదితరులు ఉన్నారు. BLO ఫామ్ను నింపకూడదు. నిరక్షరాస్యులు ఉంటారు, ఇంటికి వెళ్తాం, ఎవరు ఉండరు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే నింపియండి. ఇక లేకపోతే మీరు ఫీల్డ్ అది ఏం చేస్తారో నెక్స్ట్ ఓటర్తోనే నింపియాలి. ఎందుకంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పు నింపితే మళ్ళీ మన మీదకి వస్తారు కాబట్టి వాళ్ళతోనే కరెక్ట్ అడిగి వాళ్ళని నింపాలి. మన రాష్ట్రంలో 21 సంవత్సరాల క్రితం ఈ సర్వే చేసింది 2012లో. 2002లో మన రాష్ట్రంలో ఈ సర్వే అనే ప్రోగ్రామ్ నిర్వహించారట 2002లో. మళ్ళీ ఇప్పుడు 21 సంవత్సరాల క్రితం దీన్ని నిర్వహిస్తున్నాం. 21 years ఇది తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇంకెప్పుడు స్టార్ట్ అయిందా? లేదు. దానికోసము మిమ్మల్ని సన్నద్ధం చేయడానికే ఈ ట్రైనింగ్. దానికి ఎప్పుడు వచ్చినా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండడానికి ఇది ఈ ట్రైనింగ్ అన్నమాట.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ సంఘం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ ఏవోకి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2026 ముందు తర్వాత పదవి విరమణ పొందిన వారిని విభజిస్తూ వర్గీకరణ చేయడం సరికాదని, అందరినీ ఒకే విధంగా చూడాలని, నూతన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని పెన్షనర్లందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతూ యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాలలో యూనిట్ల తాలూకాల నుంచి మొదలుకొని జిల్లా రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి గారికి ఉత్తర్వులు లెటర్ పంపడం, మెమోరండం పంపడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సబ్ కలెక్టర్ ద్వారా కలెక్టర్కు పంపి కలెక్టర్ ద్వారా మన ప్రధానమంత్రి గారికి పంపాలా. అప్పుడు ప్రధానమంత్రి గారిని దయచేసి ఈ వేదిక నుంచి కోరుతూ ఉన్నాం, తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేసి పెన్షన్లందరికీ వర్తించేటట్లు న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్డీఓ ఆఫీస్ సిబ్బందికి, అడ్మినిస్ట్రేషన్ అధికారికి, మిత్రులకు, విలేకరులకు, పోలీస్ శాఖ అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన నవీపేట్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు తక్షణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో ఉద్దేశంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందటం లేదని, ఈ కళాశాల గుర్తించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడిచిన 4 సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీపేట కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత వినియోగించుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, సందీప్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ చేతులు కానీ ఫండ్స్ వచ్చినాయి. మార్చి లోపల కంప్లీట్ చేయాలని రివ్యూ చేసినాం. షుగర్ కేన్ పెడతలేము కాబట్టి రైతులు ఒకటే పంట పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి రెండో పంట ఉండాలి అనే ఉద్దేశంతో పామ్ ఆయిల్ ప్రోత్సహించడానికి ఫ్యాక్టరీలు పెడతా ఉన్నాం. మొన్ననే ప్రభుత్వం మెదక్లో, సిద్దిపేటలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అటువంటి మనకు కూడా అలాట్ అయితే, మనకు నిర్మల్ కలిసి ఒక ఫ్యాక్టరీ అలాట్ అయింది కాబట్టి, నిర్మల్ కు మనకు కలిపి అలాట్ అయింది కాబట్టి 50 కిలోమీటర్స్ బిలో ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మనకు డబ్బులు రైతులకు చార్జెస్ వేయకుండా వాళ్ళే తీసుకుపోతా ఉంటారు. ఎబో 50 ఉంటే మళ్ళీ రైతులకు వస్తా ఉన్నది కాబట్టి ఇటు నిర్మల్ కానీ, ఇటు మనకు నందిపేట కానీ, బోధన ఏరియా కానీ ఇక్కడ వేస్తే బాగుంటుంది, అక్కడ ఏరియా ఉందా లేదా అని ఇన్స్పెక్షన్ చేసడం జరిగింది. అందరం కలిసి ల్యాండ్ చూసాం. అయినా మళ్ళీ ఫైనల్ చేసుకోవడానికి ఈ రోజు కూడా విజిట్ చేసాం. పొద్దున తప్పనిసరిగా ఏదో ఒకటి ఆ ల్యాండ్ లో వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిచ్పల్లి మండలం కోరట్పల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతి గంగాధర్ ప్రభుత్వం అందించే రాయితీపై కొనుగోలు చేసిన ఎండుగడ్డి చుట్టే యంత్రంను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సదరు రైతు యంత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మిఠాయిలు అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యంత్రం యొక్క పనితీరును గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సుమారు 3,40,000 పైచిలకు విలువ చేసే యంత్రం 40% రాయితీతో 1,80,000కు రావటం పట్ల సదరు రైతు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి జాహర్, మోహన్, శంకర్, నవీన్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఓ విద్యార్థిపై కొందరు యువకులు దాడి చేసిన హాస్టల్ వార్డెన్ జైపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ప్రిన్స్ డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యూ కార్యాలయంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ప్రిన్స్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెర్కిట్లో గల ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్లో గత రాత్రి కొందరు యువకులు విద్యార్థులపై దాడి చేశారని అన్నారు. స్థానికంగా ఉన్నటువంటి వార్డెన్ జైపాల్ విద్యార్థులపై దాడి జరుగుతున్నా చూస్తూ ఉన్నారని 20 మంది కలిసి ఒక బాలుని కొట్టడంతో కర్ణబేరి పూర్తిగా దెబ్బతిని తీవ్ర గాయాల పాలై విద్యార్థిని స్థానికులు పట్టించుకోకపోవడంతో పీడీఎస్యూ నాయకులు ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే విద్యార్థుల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు వెంకటేష్, హనుమంతు, అక్షయ్ తదితరులు ఉన్నారు. వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జైపాల్ సార్ గారిని వెంటనే డిస్మిస్ చేయాలని, దాంతో పాటుగానే ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు కూడా అర్చన మేడం లాంటి వాళ్ళు ఎలాంటి స్పందన దీని మీద చేపట్టలేకపోవడంతో వాటిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు పీడీఎస్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన రానున్న రోజుల్లో జిల్లా కార్యవర్గం అంతా కూడా ఏకదాటిగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, అవసరమైతే పీడీఎస్ విద్యాసంఘంగా కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు మేము హెచ్చరిస్తాం. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శిక్షణ నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి పలువురు BLOలు హాజరు కాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎంతో కీలకమైన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు కావటాన్ని తీవ్రంగా పరిగణించారు. గైర్హాజరైన BLOలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే SIR మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని, BLOలు శిక్షణకు గైర్హాజరైతే మీరేం చేస్తున్నారంటూ సూపర్వైజర్లపై కూడా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ముక్కుమ్మడి సస్పెన్షన్లకు కూడా వెనకాడేది లేదని BLOలుగా వ్యవహరిస్తున్న మెప్మా RPలు, అంగన్వాడీ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్లకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని క్యాంపు ఇంద్రనగర్ కాలనీలో మరియమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 1962 సంవత్సరంలో పోచంపాడ్యార్ నిర్మాణంలో భాగంగా తమిళనాడు, కర్ణాటకకు చెందిన రాళ్లు, హైడర్లు కొట్టే కూలీలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తీసుకువచ్చి ఇక్కడి నుండి రాళ్లు డ్యాం నిర్మాణం కొరకు తరలించడానికి వీరిని తీసుకురావటం జరిగింది. ఆనాటి నుండి వారి ఇష్ట దైవం అయినటువంటి మరియమ్మ ఉత్సవాలను ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించడం జరుగుతుందని, నేటికి 58వ సంవత్సరం కొనసాగుతుందని, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వారి బంధువులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే 4 రోజులుగా కొనసాగుతుందని, అందులో భాగంగా అమ్మవారికి నైవేద్యాలు, పువ్వులు, పండ్లు, బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా వచ్చి దేవాలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. దేవతామూర్తులు దేవుడు ఆవరించడంతో ఉత్సవాలలో నృత్యాలు చేస్తూ దేవాలయం వద్దకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి పద్మ సత్యంతో పాటు పాలకవర్గం సభ్యులు, మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కుల పెద్దలు, సంఘం సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జక్రన్పల్లి క్యాంపు అనగా ఇంద్రనగర్ కాలనీ. ఇక్కడ 1962 నుంచి ఇక్కడ కర్ణాటక, తమిళనాడుకు చెందిన పెద్దలు గుడి నిర్మాణం చేసి పెట్టారు. ఇప్పుడు 58వ సంవత్సరం కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇది గత సోమవారం, మంగళవారం, బుధవారం ఇవాళ అనగా రేపటి వరకు ఈ ఉత్సవాలు జరుగుతుంది. ఇది గ్రామ ప్రజల సహాయంతో ఇప్పటికీ ఆగకుండా నడుస్తుంది. ఇప్పుడే ఎన్నికైన కొత్తగా నూతన కార్యవర్గం కూడా మనకు అందరికీ సపోర్ట్గా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. గాన్లపేట గ్రామంలో NREGS 5 లక్షల నిధులతో CC రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసినట్లు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, గ్రామ సర్పంచ్ దని సుభాష్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ సుభాష్ చెప్పుకొచ్చారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, వార్డు మెంబర్లు, సెక్రటరీ, కారబర్ తదితరులు పాల్గొన్నారు. గాన్లపేట గ్రామానికి NREGS నిధుల కింద 5 లక్షలు CC రోడ్డు మంజూరు కావడం జరిగింది. ఈ మంజూరుకి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క గారికి, అదేవిధంగా మా బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి అయినటువంటి సునీలన్న గారికి మా గాన్లపేట గ్రామ ప్రజల తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు మా గాన్లపేట గ్రామం నుంచి CC రోడ్లు NREGS కింద స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సునీలన్న సహకారంతో ఈ పనులు స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగే మాకు కాంగ్రెస్ తరఫు నుంచి సహకరించి
సో ఇలాగే నిధులు మా ఊరికి అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నికల్లో అన్నదాతలకు అనేక హామీలు ఇచ్చి రైతులను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ రైతు నాయకులు విమర్శించారు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరిట అన్నదాతల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు చేసిన ద్రోహాల జాబితా అంతులేనిదని అన్నారు. 3 బడ్జెట్ల తర్వాత కూడా రైతన్నలకి, వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం తీరు మాత్రం మారలేదని అంకెల గారడీ చేస్తూ అన్నదాతలను బురిడి కొట్టిస్తుందని 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి సుమారు 47,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసి చివరికి 22 లక్షల మందికి ఇచ్చామని, కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకున్నదని, మొత్తంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అరాకొరగా రుణమాఫీ చేసి రైతన్నలను నిండా ముంచిందని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో జాగిరపు మోహన్ రెడ్డి, ఏలేటి రమేష్ రెడ్డి, లింబారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుసాపూర్ గంగారెడ్డి, వెల్కటూర్ గంగారెడ్డి, మిట్టపల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ వస్తుందంటే తూతూ మంత్రంగా 6,000 రూపాయలు ఇస్తారు. మీరు వరంగల్ డిక్లరేషన్లో ఏం చెప్పారు? 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇలా బడ్జెట్లో ఏం పెట్టారు? మీరు రైతులకు తీరని అన్యాయం చేస్తారు. ఖబర్దార్, మేమేమైతే చెప్తున్నామో రైతుల పక్షాన మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నాం. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ, అలాగే ప్రతి రైతు కూడా ఎకరాకు 15,000 వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ డిక్లరేషన్లో మీరు చెప్పినట్టు హామీలే, ఈ అన్ని హామీలు కూడా మీరు నెరవేర్చాలి. బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ రోజు జోహార్ జొన్న, మరి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కంపెనీలను కూర్చోబెట్టి అన్ని కంపెనీలతో మాట్లాడి ఇక్కడ కూడా రైతు నష్టపోవడానికి లేదు, రైతాంగానికి మోసం జరిగితే ఊకుండేది లేదు, మీ అందరి మీద కేసులు చేస్తామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఎర్రజొన్న రైతులు నష్టపోలేదు. ఎందుకంటే ఎక్కడైతే అగ్రిమెంట్ చేసుకో కంపెనీ వారు చేశారో ఆ కంపెనీ వాడు 100% కొన్నాడు. కొనకపోతే ప్రభుత్వం సీరియస్ తీసుకుంటారని చెప్పేసి చేశారు. మరి ఈ రోజు ఏమైంది? 3,800 ఉన్నటువంటి ఎర్రజొన్న ఈరోజు 3,000కి వచ్చింది. అంటే ప్రభుత్వంలో పట్టించుకునే నాదులు లేడు, దాని మీద మాట్లాడే నాదులు లేడు. మరి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు బడ్జెట్ల ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట, ప్రతి రైతుకు ఏదైతే మాట ఇచ్చినవో రైతు బీమా గాని, అసెంబ్లీ భూముల పట్ట పాస్బుక్లు గాని ఇస్తామని మాట ఇచ్చి నెరవేర్చాలని మరి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతాంగం తరఫున డిమాండ్ చేస్తారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఇక ముందు సహించరు. ఇక్కడ గుర్తుంచుకునే రైతులకు నువ్వు ఇకనైనా మంచిగా చేస్తావని ఆశిస్తూ నేను డిమాండ్ చేస్తున్నాం. మా బాల్కొండ కాన్షియస్ తరఫున, ప్రశాంత్ రెడ్డి తరఫున, మేము తెలంగాణ రైతాంగ తరఫున పెద్ద ఎత్తున ముందు ఇంకా ఉద్యమాలు పోతాయి. మీరు ఇట్లా ఇతర చేసుకుంటూ పోతే ఇంకా రైతులు సహించరు. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని 1 ఎకరానికి వేసి బిచ్చమాలినప్పుడు 10,000 బిచ్చమన్నోడివి ఇలా ఎకరానికి 1 ఎకరానికి వేస్తున్నావు. అంత దిక్కులేని రైతులు అయిపోయారు. కళ్ళ ముద్దడా. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించినట్లు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, గ్రామ సర్పంచ్ పలిగిరి రాధారవి తెలిపారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. నిధులను మంజూరు చేయించినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు ఎంతో కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ పలిగిరి రాధారవి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. పాలెం గ్రామానికి విచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు గారికి మరియు దొన్కల్ సర్పంచ్ అనిల్ రెడ్డి గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీసీ రోడ్లో మన ప్రియతమ నాయకుడు సునీల్ రెడ్డి గారి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 10 లక్షలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఫ్లాట్ కాలనీలో, ఎస్సీబీసీ కాలనీలో పెట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన నాయకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద 10 లక్షలు సీసీ రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఈ మంజూరుకి సహకరించినటువంటి మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీలన్న గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి మా పాలెం గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణించే సమయంలో బస్సుల్లో టికెట్ కొరకు ఫోన్పేను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ 1 డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్ అన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ఫోన్ పే విధానాన్ని అమలు చేస్తుందన్నారు. బుధవారం నందిపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం ఆర్మూర్ వైపు ఓ బస్సులో ఏర్పాటు చేసిన ప్రయాణికులు కోరారు. అదేవిధంగా నందిపేట బస్టాండ్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు విన్నవించారు. మొన్ననే నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం విజ్ఞప్తి మేరకు నందిపేట బస్టాండ్ నుంచి హైదరాబాద్కు నేరుగా లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని అన్నారు. జిల్లాలో ఎక్కడ ప్రయాణికులు పెరిగినా అక్కడికి అదనపు బస్సులు వేస్తూ పరిస్థితిని గమనిస్తున్నామని అన్నారు. ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని, ఇది సురక్షితంగా ఉంచుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, చేపూరు బూక నారాయణ, దేవేందర్లు పాల్గొన్నారు. ప్రజా సదస్సు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రయాణికులు చెప్పిన సమస్యలు అన్ని విని వారు పరిష్కరిస్తామని చెప్పి చాలా సంతోషం. ముఖ్యంగా నాగేశ్వర్ బస్సు సౌకర్యం నందిపేట ఎన్నో సౌకర్యాలు, ఎన్నో రాకపోకలు ఉంటే ఆ ఊరికి నాగేశ్వర్ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం సాధించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సినీ లగ్జరీ బస్సులు మన హైదరాబాద్ చేసారో దాంట్లో వీలంత మనకు ప్రయాణికులు ఎక్కి ఆ బస్సును విజయవంతం చేయాలని మేము కూడా సహకరిస్తాము. ఏదైతే బస్టాండ్లో మొరమయ్యే మాత్రం మొరమొస్తూ స్పందించి వారికి ధన్యవాదాలు. బండి తరఫున ఇక్కడ నిజామాబాద్ నందిపేట బస్టాండ్లో ఈరోజు ప్రయాణికుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రయాణికులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఆర్టీసీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు తెలియజెప్పడానికి మరియు వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ సర్పంచ్ గారిని, శ్రీ ఎర్రం గారిని కూడా ఆహ్వానించడం, వారు కూడా వేదికపైకి వచ్చి వారి సమస్యల్ని ప్రయాణికులను కలుపుకోవడం జరిగింది. తద్వారా వారు కోరిన మీదనే మేము ఈ మధ్య నిజామాబాద్ నుంచి మండల కేంద్రానికి సూపర్లైజర్ బస్సు వేయడం, ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వరకు బస్సు పెట్టడం జరిగింది. మరి పెట్టినటువంటి బస్సు ఇంకా ఆదరణకు చూసుకోలేదు. దయచేసి ప్రయాణికులందరూ, అలాగే మీ నందిపేట మండల ప్రజలందరూ కూడా మా సంస్థను ఆదరించి ఆ సూపర్లైజర్ బస్సుని కాపాడుకునే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే మండల కేంద్రానికి మాకు నాన్ స్టాప్ బస్సులు ఇంకా 4 ఉన్నాయి మావి. అలాగే ఆల్ స్టాప్ బస్సులు కూడా ఒక 7 ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామాల్లో బస్సులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఆర్మూర్ డిపో నుంచి 12 బస్సులు తిరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఏ గ్రామానికి అయితే బస్సులు అవసరం ఉన్నాయో, బస్సులు అవసరం ఉన్నాయో మాకు తెలియజేస్తూ మేము ఖచ్చితంగా దాన్ని పరిష్కారం దిశగా ఆలోచిస్తామని తెలియపడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రయాణికులు కూడా చాలామంది రావడం, వారి సమస్యలను తెలియజేస్తా ఉన్నారు. ఆ సమస్యను కూడా మేము నోట్ చేసుకుని ఖచ్చితంగా వాటిని త్వరలో పరిష్కరించే ప్రయత్నం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ట్యాక్స్ వసూలు త్వరితగతిన పూర్తి చేయాలి. అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా జరగాలి. మున్సిపల్ అధికారుల రివ్యూలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచనలు. ఆల్ఫాజోలం కలిపే కళ్ళు కంటే ఇప్పసార ఆరోగ్యానికి మంచిది. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగం. ఆర్మూర్లో వీధి కుక్కల బెడదను పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ లహరికి వినతి పత్రాన్ని అందజేసిన ఓ బాలుడు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మరియు డీజిల్ కొరత లేదు. పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో బంకులలో బార్లు తీరుతున్న ప్రజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.